హలో అందరికీ వెల్కమ్ టు దివి స్టోరీస్. నా పేరు దివ్య. నేను రెగ్యులర్గా 2 డేస్కి ఒకసారి బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిన్నర్ అయిపోయాక ఇంకా నేను వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా అయితే నెక్స్ట్ డే కుకింగ్ చాలా ఈజీగా ఉండేదానికి కట్ చేసుకుంటున్నాను. మనకి నైట్ ప్రెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. వర్కింగ్ ఉమెన్కి, స్కూల్ గోయింగ్ కిడ్స్ మదర్స్కి, స్టే అట్ హోమ్ ఉమెన్కి, మనందరికీ కూడా అయితే చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ డే చాలా రిలాక్స్డ్గా, నిద్ర లేవడం లేట్ అయినా చాలా ఫాస్ట్గా అయితే చేసేసేయచ్చు. ఫస్ట్ నేను నెక్స్ట్ డే బీరకాయతో పప్పు చేద్దామని చెప్పి ఇక్కడంతా కూడా అయితే బీరకాయని పీల్ చేసేసుకొని నీట్గా అయితే చాప్ చేసుకొని అయితే ఉంచుకుంటున్నాను. నాకు ఇప్పుడు ప్రెసెంట్ 2 years పాప అయితే ఉంది. నాకు పాప మంత్స్ బేబీగా ఉన్నప్పుడే ఆఫీస్లో అయితే మెటర్నిటీ లీవ్ తర్వాత వర్క్కి అయితే బ్యాక్ అయ్యాను. సో అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు పాపతో మేనేజ్ చేసుకోవడం, ఫీడింగ్ బేబీగా ఉన్నది కదా పాప కూడా అప్పుడు. సో నాకు ఇవన్నీ కూడా అయితే కష్టమైపోయామన్నమాట. వర్క్ చేసుకోవడము అండ్ మళ్ళీ పాపని మేనేజ్ చేయడము, కుకింగ్ ఇవంతా కూడా. ఆ టైంలో నేను నార్మల్గా కొన్ని మీల్ ప్రెప్స్ వీడియోస్ అని చెప్పి ఇలా నార్త్ సైడ్ వాళ్ళు కొన్ని ఆర్గనైజేషన్ వీడియోస్, హోమ్ రీసెట్టింగ్ వీడియోస్, డెకర్ వీడియోస్ ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. సో వాళ్ళ వ్లాగ్స్ అలా అయితే నేను బాగా ఫాలో అయ్యేదాన్ని. సో వాళ్ళ దాంట్లో ఏమైనా వ్లాగ్లో కొన్ని బాగా ఇన్స్పైర్ అయినవి అలా అయితే ఉంటాయి కదా, మనకి ఇది యూస్ఫుల్, మనవి నేనైతే ఇవి చేయగలము కొంచెం అలవాటు చేసుకుంటే అలా అనుకున్నవి కొన్ని టిప్స్ అన్నీ కూడా అయితే అలా అలవాటు చేసుకుంటూ అలా అయితే వచ్చాను. కొన్ని టైమ్స్లో ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఏమన్నా పూజల టైంలో కానీ, వ్రతం టైంలో, ఫెస్టివల్స్ టైంలో నైట్స్ అన్నీ కూడా అయితే ప్రెప్ చేసేసుకున్నామంటే చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ డే నేను ఇమీడియట్గా బీరకాయ అయితే నేను యూజ్ చేసేసుకుంటానండి. ఏమీ పాడైపోదు నైట్ ఇలా ప్రెప్ చేసుకొని ఉంచుకున్నా కూడా. సో ఇక్కడైతే బీన్స్ అయితే బాగా అయితే వాష్ చేసుకొని ఇక్కడైతే ఒక కిచెన్ టవల్ అయితే ఉంటుంది కదా, ఈ కిచెన్ టవల్ పైన మొత్తం కూడా అయితే స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మొత్తం ఆరిపోయాక కొంచెం క్లాత్తో పైన తుడిచేసి దాని తర్వాత కట్ చేసేసుకుంటాను. మా హౌస్లో ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలా అంటారు కదా, మా హౌస్లో కర్రీ లేకపోయినా ఏం కాదు కానీ మా ఇంట్లో రసము అండ్ ఈ ఫ్రై మాత్రం ఖచ్చితంగా అయితే ఉండాలి, ఏదో ఒక సైడ్ డిష్. బీన్స్ అనేది అది కంప్లీట్గా వాష్ చేసి ఉన్నాం కదా, మొత్తం కూడా అయితే వాటర్ అంతా కూడా పోయి డ్రై అయిపోయాక లాస్ట్లో అయితే కట్ చేసుకుంటాను. ఈ లోపల నెక్స్ట్ డే బీరకాయ పప్పు అని చెప్పాను కదా, ఆల్రెడీ ఇలా కౌంటర్ టాప్ పైన రెడీగా అయితే పెట్టుకుంటాను. నాకు ఎంత క్వాంటిటీ ఆఫ్ పప్పు అయితే కావాలో ఇలా అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని రెడీగా అయితే పెట్టుకున్నామంటే మార్నింగ్ అన్నీ కరెక్ట్గా కౌంటర్ టాప్ పైన అయితే ఉంటాయి. ఈజీగా అయితే మనం వర్క్ని ఫినిష్ చేసేసుకోవచ్చు, మళ్ళీ అవన్నీ ఎత్తుక్కొని ఇవన్నీ చేసుకునే దానికన్నా కూడా. సో రేపు మనం ఆ కర్రీలోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ అయితే కావాలో పైన ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా అయితే రెడీగా అయితే పెట్టుకుంటున్నాను పనుకునే ముందర. దీనికి 3 tomatoes, ఆనియన్స్, మిర్చి ఇవన్నీ కూడా అయితే పైన ప్లేట్ పైన పెట్టేసుకొని ఇంకా సైడ్ అయితే పెట్టేసుకుంటాను. ఈజీగా ఉంటుంది. ఒకసారి ఇవన్నీ కూడా అయితే వాష్ చేసేసాను, టొమాటోస్, మిర్చి ఇవన్నీ కూడా. చాలా టైం సేవియర్ అండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. కొంచెం అలవాటు అయితే చేసుకున్నారంటే మీకే ఇది చాలా ఈజీ అయిపోతుంది. ఒక్కొక్కసారి వంట చేయడం అనేది చాలా ఈజీ అండి. నార్మల్ ఇలాంటివన్నీ ఎత్తుక్కొని బౌల్స్ అన్నీ వాష్ చేసుకొని ఎక్కడున్నాయని చూసుకోవడమే అది చాలా లేట్ అయిపోతుంది. ఎవరైనా క్యారీ బాక్స్, ఆఫీస్ బాక్సెస్ ప్యాక్ చేసుకునే వాళ్ళకి కానీ ఇవన్నీ ఎత్తుక్కోవడమే లేట్. ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ కోసం రైస్ కుక్ చేసుకుంటాం కదా, ఆ రైస్ కూడా అయితే రెడీగా అయితే కౌంటర్ టాప్ పైన ఎంత గ్లాస్ అయితే కావాలో తీసైతే పెట్టుకుంటున్నాను. రేపు మార్నింగ్ డైరెక్ట్ వాష్ చేసేసుకొని ఇంకా రైస్ కుక్కర్లో కానీ పెట్టేసుకుంటాను. ఇది కూడా పక్కన ప్లేట్ అయితే పెట్టుకొని పక్కనైతే ఉంచేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా అయితే నేను ఒక డైరీలో నోట్ చేసుకొని అయితే పెట్టుకొని అయితే ఉంచుకున్నాను. నేను ఏమేమి వర్క్స్ అన్నీ కూడా అయితే చేయాలి, ఒకటి తర్వాత ఇంకొకటి మర్చిపోతాము ఒక్కొక్కసారి, ఇంకా వేరే పనిలో పడి ఇంట్లో పిల్లలు వాటిల్లో అలా పడిపోయి. నేను మిల్క్ బాయిల్ చేసేదానికి మిల్క్ కుక్కర్ అయితే యూస్ చేస్తాను కదా, సో నైటే ఇలా వాటర్ అయితే వేసి అయితే ఉంచుకుంటాను. సో మార్నింగ్ మళ్ళీ దాంట్లో వాటర్ వేసి మిల్క్ బాయిల్ చేసుకోవాలంటే టైం అనేది వేస్ట్ అవుతుంది అండ్ మనకి ఈజీగా కూడా ఉంటుంది ఇలా నైటే చేసి పెట్టేసుకున్నామంటే. ఇది ప్రీమియర్ బ్రాండ్ నుంచి అండి మిల్క్ కుక్కర్ అనేది. మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే నేను మిల్క్ కుక్కర్ యూజ్ చేస్తాననేసి అందరికీ కూడా అయితే తెలుసు. న్యూ సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది యాడ్ అయి ఉన్నారు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. మీకు ఎవరికైనా లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను.
ఇక్కడ బీన్స్ అంతా కూడా అయితే కంప్లీట్గా అది డ్రై అయిపోయాక ఎక్కడైనా తడి ఉంటే ఒకసారి క్లాత్తో అయితే మొత్తం కూడా అయితే తుడిచేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. మనం ఎక్కడ తడి లేకుండా కట్ చేసేసుకున్నామంటే ఒక 2-3 డేస్ అయినా కూడా అయితే అది ఏం పాడవదండి. నేను నెక్స్ట్ డే కోసం ప్రెప్స్ కాబట్టి ఇమీడియట్గా అయితే యూజ్ చేసేస్తాను. యాక్చువల్గా కర్రీ చేయడం చాలా ఈజీ అండి. ఈ బెండకాయ, చిక్కుడుకాయ, బీన్స్ ఇలాంటివి కట్ చేయడం చాలా లేట్ అయిపోతాయి. మార్నింగ్ ఇలాంటివి చేయాలంటే అసలు చాలా విసుగొచ్చేస్తుంది. అవి ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టేసి కూడా అయితే పాడైపోతాం. నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతాం కదా. సో నైటే ఇలా ప్లాన్ చేసేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. మనం కావాల్సిన ఫుడ్ కూడా అయితే తినచ్చు. బీన్స్ అంతా కూడా అయితే కట్ చేసేసాక ఇంకా ఇడ్లీ, దోశ బ్యాటర్ ఇది నాకు 2 ఇదే బ్యాటర్ అండి. అప్పుడప్పుడు నేను రవ్వతో కూడా అయితే వేస్తూ ఉంటాను. సో ఇదైతే నేను రెండిటికి ఇదే అయితే యూజ్ చేస్తున్నాను ఈ బ్యాటర్ అనేది. సో ఇక్కడ నెక్స్ట్ డే ఇడ్లీ చేద్దామని చెప్పి ఒక బౌల్లో అయితే ఇంకా ఈ బ్యాటర్ అంతా కూడా అయితే మంచిగా అయితే తీసుకొని బీట్ చేసుకొని ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో నేను కావాల్సిన సాల్ట్ అండ్ ఇంకా కొంచెం ఇడ్లీ బ్యాటర్ కావాల్సిన కొంచెం కన్సిస్టెన్సీ ఆఫ్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఇంకా మనం డైరెక్ట్ ఈజీ టు కుక్ అయితే ఉంటుంది కదా, ఇవన్నీ కూడా అయితే ఇమీడియట్గా అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. నెక్స్ట్ డే మనకి ఇవన్నీ కూడా అయితే రెడీమేడ్ థింగ్స్లా అయితే యూస్ అవుతాయి. జస్ట్ మనం కుక్ చేసుకోవడం మాత్రమే వాటికి వేసేసి ఇంకా ఇడ్లీ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అయితే పల్లి చట్నీ అయితే ఉండాలి కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. సో ఇక్కడైతే నేను అప్పుడప్పుడు కడాయిలో అయితే ఫ్రై చేస్తాను. ఇంకా సమ్టైమ్స్ చాలా బిజీగా ఉన్నప్పుడు అట్లాగా మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు ఓవెన్లో అయితే పెట్టేస్తాను. ఇలా ప్లేట్లో పెట్టుకున్నామంటే అన్నీ ఈవెన్గా కూడా అయితే రోస్ట్ అవుతాయి. జస్ట్ నేను ఇక్కడ ఒక 2 మినిట్స్ అలా అయితే పెడుతున్నాను. దాన్ని రోస్ట్ అయ్యాయా లేదా అని చెప్పి చూసి మళ్ళీ ఎక్స్ట్రా 1 మినిట్ అలా అయితే పెట్టుకుంటాను. ఎప్పుడు మైక్రోవేవ్లో అయితే పెట్టానండి. ఎప్పుడైనా చాలా ఓపిక లేనప్పుడు, స్టవ్ అనేది ఎప్పుడు కుకింగ్లో బిజీ ఉన్నప్పుడు అట్లా అయితే నేను మైక్రోవేవ్లో అయితే పెడతాను. నెక్స్ట్ డే మార్నింగ్ పెరుగు అయితే కావాలి కాబట్టి ఇక్కడ పెరుగు అయితే తోడుపెట్టయితే ఉంచుకుంటున్నాను. మిల్క్ అయితే ఆల్రెడీ హీట్ చేసి అయితే ఉంచాను. మనకి పెరుగు ఎగ్జాక్ట్గా మనం తోడు పెట్టేదానికి టైం ఎలా అంటే నాకు ఒక టిప్ అయితే నేను కూడా వీడియోలో అయితే చూశాను. మన చిటికెన్ వేలు ఆ మిల్క్లో అయితే ముంచినప్పుడు మనకు ఒక 10 సెకండ్స్లో మనకి కొంచెం వామ్ హీట్లా తగిలితే అది పెరుగు తోడు పెట్టేదానికి చాలా రెడీగా ఉన్నట్టంట. ఇక్కడ నా హెయిర్ని అయితే ఇగ్నోర్ చేయండి. నా హెయిర్కి ఏమంటుకుందో కూడా అయితే తెలీదు. ఇప్పుడే వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు అయితే చూసుకున్నాను. మళ్ళీ క్లిప్ ఎడిట్ చేయడం అనేది ఎందుకు అని చెప్పి మళ్ళీ మీకు చూపించేదానికి బాగోదని చెప్పి అలానే అయితే పెడుతున్నాను. ఇది కూడా అయితే ఇంకా సైడ్ అయితే పెట్టేసుకుంటున్నాను. మీకు స్కూల్కి వెళ్ళే కిడ్స్ కానీ మీరే ఆఫీస్కి వెళ్తూ మీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్తూ అలా అయితే ఉంటే వాళ్ళ బ్యాగ్స్లో నార్మల్ లంచ్ బ్యాగ్స్లో అలాగా ఇప్పుడే వాష్ చేసిన స్పూన్, నాప్కిన్స్ ఇవన్నీ కూడా అయితే ఫ్రెష్గా మార్నింగే కాకుండా ఇప్పుడు నైటే పెట్టేసి అయితే ఉంచుకోండి. కిడ్స్ లంచ్ బాక్సెస్ ఇవన్నీ కూడా అయితే మీరు డైనింగ్ టేబుల్ పైన అలా అయితే నార్మల్ రెడీగా అయితే ఉంచుకోండి. ఇవన్నీ ఎత్తుక్కునే దానికి మార్నింగ్ చాలా టైం వేస్ట్ అవుతుంది. ఒక్కొక్కటి అన్నీ ప్యాక్ చేసుకునే టైమే. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అయితే మీకు యూస్ఫుల్ అవ్వాలనేసి అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా అయితే మనకు తెలిసినవే అండి. జస్ట్ మనం ఫాలో అవ్వాలి అంతే. ఇక్కడ నైట్ ప్రెప్స్ అన్నీ కూడా అయితే చేసుకున్నవి ఇక్కడైతే మీకైతే ఒక షార్ట్లో అయితే చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా అయితే ఇమీడియట్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. మళ్ళీ ఒకసారి వీడియో తీద్దామని చెప్పి మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి ఒకసారి అయితే వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్కి లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా అయితే చేసుకోండి. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. యూట్యూబ్ అనేది కొత్త ఆడియన్స్కి మన వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. సో నాకు కూడా మంచి మంచి వ్యూస్ ఎక్కువ వస్తూ ఉంటే నాకు కూడా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసేదానికి మోటివేటింగ్గా కూడా అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.